అవునమ్మా, నాన్నగారిని కలిశాను, కళ్ళారా చూశాను. మీ గురించి నా గురించి చెప్పాను. ఆయన గురించి పూర్తిగా తెలుసుకొని వచ్చానమ్మా. ఎంత మంచి వార్త చెప్పావు బాబు. ఎక్కడో అక్కడ ఆయన ఉండే ఉంటారని ఇన్నేళ్లు నా మనసులో ఉన్న నమ్మకాన్ని నిజమని నిరూపించావు బాబు. మీ నాన్నగారు ఎలా ఉన్నారా? చట్టం ఆయన దోషి అని ముద్ర వేసిన తనను నమ్మిన 10 మందికి దైవంలాగా ఉన్నారు. ఏనాటికైనా తను నిర్దోషి అని నిరూపించుకోవాలని ఆశతోనే బ్రతుకుతున్నారమ్మా. అన్నయ్య, నాన్నగారిని ఒకసారి చూడాలనుంది. నీ కోరిక తప్పకుండా తీరుతుంది చెల్లమ్మ. అమ్మా, నాన్నగారు కూడా నిన్ను చెల్లాయిని చూడాలన్నారు. రాబోయే పౌర్ణమి రోజు రాత్రి నాన్నగారిని ఇక్కడ రహస్యంగా రమ్మన్నాను. నిజంగా మీ నాన్నగారు ఇక్కడికి వస్తారా? అవునమ్మా. బాబు, నీకు మేము జన్మని తప్ప ఇంకేమీ ఇవ్వలేకపోయాం. అయినా ఈ అమ్మా నాన్నల కోసం ఎంతో శ్రమపడి ఇంత తప్పిస్తున్నావంటే అది నా బాధ్యతమ్మా. ఈ బాధ్యత పూర్తిగా నెరవేర్చడమే నా జీవిత లక్ష్యం. పదమ్మా. అమ్మా తులసి, ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. తల్లిదండ్రులకు ఆడపిల్లను కన్నప్పుడు కాదమ్మా, ఆ కూతుర్ని లక్షణంగా ఒక ఇంటికి కొడలుగా పంపించినప్పుడే నిజమైన ఆనందం. నా కూతురు అదృష్టవంతురా. రేపు పెళ్ళైతే మీ అమ్మాయి అదృష్టం అంతా మాకే వచ్చేస్తుంది. బాగా చెప్పావమ్మా. అవును, ఇంతకీ ఇలాంటి శుభ సందర్భంలో బావగారు లేకపోవటం ఏంటమ్మా? పనుల ఒత్తిడి వల్ల రాలేకపోతున్నానని దుబాయ్ నుంచి ఫోన్ చేశారు. ఈ శుభకార్యాన్ని జరిపించమని మరీ మరీ చెప్పారు. మరీ చెప్పిన తర్వాత మరి ఇంకా ఆలస్యం ఎందుకమ్మా? శుభస్య శీఘ్రం అన్నారు సార్. అన్నారు కాదు, ఇప్పుడు అంటున్నారు, ఇక ముందు అంటారు కూడా. అమ్మా, ఇక తాంబూలాలు పుచ్చుకునే కార్యక్రమం జరిపించమంటారా? ఓ, తాంబూలాలు పుచ్చుకోవాల్సింది నేను కాదండి. అదిగో మా మురళి తీసుకొస్తున్నాడే ఆవిడే. ఏమిటమ్మా మీరు చెప్పేది? మురళిని కన్న తల్లి ఆవిడ. పెంచిన తల్లి నేనే అయినా నవమాసాలు మోసి కన్న తల్లి ఆవిడ. పేరు పార్వతమ్మ. భర్త పేరు శివరాం. అతను ఒక హంతకుడు. చట్టానికి దొరకకుండా సంఘానికి దూరంగా అడవుల్లోనూ కొండల్లోనూ జంతువులా తిరిగే దుర్మార్గుడు. జగన్నాథ్ గారు, మీరు పొరబడుతున్నారు అని మీరు చెబితే నన్ను నమ్మంటారా? నాకు తెలుసమ్మా. సరిగ్గా 14 ఏళ్ల క్రితం అర్ధరాత్రి పూట ఒక ఇంట్లోకి ప్రవేశించి దయాదాక్షిణ్యాలు లేకుండా ఇంటి ఇల్లాలిని చంపి ఒక పసిబిడ్డను అనాథను చేసి చట్టానికి దొరకకుండా తప్పించి తిరుగుతున్న పరమ కిరాతకుడు మా శివరాము. మీకెలా తెలుసు? ఎలా తెలుసా? ఆనాడు భార్యను పోగొట్టుకున్న భర్త మరెవరో కాదు, నేను. తల్లిని పోగొట్టుకున్న ఆ బిడ్డ నా కూతురు. అంటే ఆనాటి లాయర్ జగన్నాథ్ అడవి నువ్వేనన్నమాట. ఇప్పుడు అర్థమైంది లాయర్ గారు. నిర్దోషి అయిన మా నాన్నగారి మీద దోషి అని అబద్ధపు ముద్ర వేసి శిక్ష పడేటట్టు చేసిన న్యాయవాది మీరేనన్నమాట. నీ కన్న తండ్రి కనుక నువ్వు, అతన్ని కట్టుకున్న మనిషి కనుక నీ తల్లి అతను నిర్దోషనవచ్చు. కానీ నాకు తెలుసు, అతను దోషి, దుర్మార్గుడు, హంతకుడు. ఆపండి. ఒక అమాయకుడిని అన్యాయంగా నేరస్తుడిని చేసిందే గాక అతన్ని నాన్న వాళ్ళ దగ్గర నుంచి దూరం చేసి అడవుల పాలు చేశారు. అతను నిజంగా అమాయకుడి అయితే చట్టం నుంచి పారిపోయి ఉండడు, సమాజం నుంచి దూరంగా దొంగతనంగా బ్రతకడు. చట్టం నిజాన్ని తెలుసుకోలేక వెంటాడి వేధిస్తుంటే ఆ నిజాన్ని బయట పెట్టే దారి లేక దూరంగా వెళ్ళిపోయారు ఆయన. నీ సమాధానాలు సమర్థింపులు నాకు అనవసరం. నా భార్యను చంపిన వాడి ఇంటికి నా కూతుర్ని కోడలుగా పంపడం అసంభవం. నువ్వు ఆ దుర్మార్గుడు కొడుకు అని నాకేమాత్రం అనుమానం వచ్చినా నేను ఇంటి ఛాయలకు కూడా వచ్చి ఉండేవాడు కాదు. అమ్మ రేఖ, పద. నాది తొందరపాటు పొరపాటు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. పద. మిస్టర్ జగన్నాథ్, నా తండ్రిని దోషి అన్న నీ నోటుతోనే ఆయన నిర్దోషాన్ని నిరూపిస్తాను. నా తల్లికి జరిగిన అన్యాయానికి నీ చేతులు జోడించి క్షమాపణ చెప్పిస్తాను. ఆ చేతులతో నేను నా కాళ్ళు కడిగి నీ కూతురు నాకిచ్చి పెళ్లి జరిపేటట్టు చేస్తాను. అప్పుడు నీకు అర్థం అవుతుంది ఆ శివరాం అంటే ఏమిటో, ఆయన కొడుకు అంటే ఏమిటో. గుర్తుంచుకో. You shut up!